కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో కడప డీసీసీబీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి శుక్రవారం పెన్షన్లు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా నిలిచాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతినిత్యం పేద ప్రజల అభ్యున్నతికి పరితపిస్తూ ఉంటారని అన్నారు. అటు సంక్షేమ పథకాలను అందించడంలోనూ ఇటు రాష్ట్ర అభ్యున్నతిని పయనింపచేయడంలోనూ వారు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను అక్కడి స్థానికులు ఒక్కొక్కటిగా వారికి విన్నవించారు. వారిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని అక్కడి స్థానికులకు హామీ ఇచ్చారు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చి పెన్షన్ కార్యక్రమం ఒక లీడర్ తెలుగుదేశం కార్యకర్తలందరూ మా పార్టీ ఆదేశానుసారంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్క నాయకుడు నుంచి ఒక కార్యకర్త వరకు అందరము కూడా ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాలు ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. ఈ 4,000 రూపాయల పెన్షన్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ జరిగి 4,000 ముందు ఉన్న 3,000 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మన జిల్లాలో దాదాపు 2,80,000 మందికి ఈరోజు దాదాపు 133 కోట్ల రూపాయలు ఈరోజు 2 గంటల్లోనే ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం డిస్ట్రిబ్యూషన్ జరిగింది. వీళ్ళందరికీ కూడా మా పెద్ద ఆయన మా ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క పెన్షన్ పథకము పెన్షన్దారునికి గౌరవంగా వాళ్ళకి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇవ్వమని చెప్తున్నాడు. అందులో భాగంగానే మేమందరం ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ పెన్షన్ కార్యక్రమాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా 4,000 రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో మన ఇండియాలో ఎక్కడా లేదు. అట్లాంటి పెన్షన్ను దిగ్విజయంగా చేపడుతున్నారు. ఇంకా పెన్షన్లు రాని వాళ్ళకు కూడా ఎలా ఇవ్వాలో అర్హులందరికీ ఇచ్చేదానికి మొన్న అసెంబ్లీలో కూడా చాలామంది లేవనెత్తారు. అది కూడా తీసుకొని మనకు రేపు నెలలో మీకు తప్పకుండా మీకు రాని వాళ్ళకి ఇప్పుడు కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఇక్కడ వాళ్ళందరిది దృష్టిలో తీసుకొని మేము కూడా పార్టీకి పంపించడం జరుగుతుంది. మీకు కూడా తొందరలోనే వస్తాయి, అర్హులైన వాళ్ళ తొందరగానే వస్తాయి. మన ముఖ్యమంత్రి వర్యులు మనకు చెప్పడం ఏమి చెప్పాడు, మన ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు సూపర్ 6 పథకాల గురించి చెప్పాడు. చెప్పినట్టుగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఎందుకంటే ఆయన ఇంత వయసులో కూడా ఒక యువకునిలాగా మనందరికన్నా 75 సంవత్సరాల వయసులో నేను ఇలా చేస్తున్నాను, మీరు కార్యకర్తలు కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి, ప్లస్ ఎవరికైనా ఎంత స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన చూసి మేమందరము గర్వపడుతున్నాము. ఆయన్ను చూసి మనం ఇప్పుడు 100 సంవత్సరాలు కూడా మనం బతకచ్చు అనేది ఆయన చూస్తేనే మాకు అర్థమవుతుంది. అంటే మన లైఫ్ 100 సంవత్సరాలు అంటారు. 100 సంవత్సరాల్లో కూడా మనిషి ఎలా కష్టపడవచ్చు, మన యాక్టివిటీస్ అంటే ఎలా మన పద్ధతులను మార్చుకొని ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనము ఎట్లా ఉండాలా అంటే కొన్ని యోగాలు ఆయన మన ముఖ్యమంత్రిగా చెప్పారు. అట్లా చేసుకుంటా పోతే మన లైఫ్ స్టైల్ కొంచెం లైఫ్ స్పాన్ కూడా మనం ఎక్కువ రోజులు బతికేదానికి ఛాన్స్ ఉంటుంది. అలాగనే ఈ యొక్క సూపర్ 6 పథకాల్లో భాగంగా మనకు వచ్చిన వెంటనే పెన్షన్ పథకం ఒకటైతేమి, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు మీ అందరికి ఇస్తున్నారు. అలాగే తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి పిల్లవాడికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా చాలా పెద్ద గొప్ప కార్యక్రమం. అంతమంది ఒక పిల్లవాడికే ఇచ్చేవారు, ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అది ఒకటి కాకుండా మీకు ఇంకొకటి లేడీస్కి స్త్రీశక్తి ఫ్రీ బస్ చాలా అద్భుతమైన పథకం. ఆ పథకం కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంది. వాళ్ళు కూడా ఎందుకంటే ఈ స్త్రీశక్తి పథకం ఫ్రీ బస్సు వల్ల ఆటో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకు కూడా లేదంటే అది మన సూపర్ 6 పథకాల హామీల్లో లేకపోయినట్టు కూడా ఆయన మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అది కూడా అమలు చేసి ప్రతి ఒక్క ఆటో సోదరునికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి అన్నదాత సుఖీభవ అంటే ప్రతి రైతుకు పొలం ఉన్న వాళ్ళందరికీ అంతకుముందు 3 విడతలుగా 20,000 రూపాయలు వేయడం జరుగుతూ ఉంది. సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ 2 కలిపి కూడా. అలాగే ఏ పథకం చెప్పిన పథకాలన్నిటినీ సద్వినియోగం చేసుకునే విధంగా అందరికీ మేలు చేకూరేలాగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఆయన సూపర్ 6 ఒక అభివృద్ధే కాదు, సంక్షేమం ఒక సైడు, అభివృద్ధి ఒక సైడు, రెండును
రెండు ఒక జోడెద్దుల్లాగా తీసుకెళ్తూ మీ అందరికీ మేలు చేకూరాలని ఆయన ఆకాంక్ష, ఈ వయసులో ఆయన పట్టుదలతో చాలా ముందుకెళ్తున్నాడు. మనందరము ఆయనకు రుణపడి ఉన్నాము. అలాగే మన ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా కృషి చేస్తూ ఎంతో మందికి జాబులు తీసుకురావడానికైతేమి ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొచ్చాడు, ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాడు, ఎంతోమంది యువతకి ఉద్యోగాలు ఇచ్చేదానికి చాలా ప్రయత్నం చేసి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన మన యువ నేత, మన కాబోయే ముఖ్యమంత్రి, తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్నటువంటి మన లోకేష్ బాబు గారికి మరి ఒకసారి నేను ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ